కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. ఆత్మ ఒక్కడే. వరములు ఎట్లున్నాయంట చెప్పాలి, రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికి అర్థమయ్యే భాషలో చెప్తా. హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఒకటే, కానీ హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ ఒకటేనా? దాంట్లో డాక్టర్ ఉంటాడు, కంపౌండర్ ఉంటాడు, నర్స్ ఉంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటారా ఉండరా? దవాఖాన మాత్రం ఒక్కటే. అటుప్పుడు కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. నెక్స్ట్, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. ప్రభువు ఒక్కడే. ఇప్పుడు చెప్పు, ఆత్మ ఒకటే అనాలి. ఆత్మ, ప్రభువు. నెక్స్ట్, నానా విధములైన కార్యములు కలవు కానీ నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిలోను జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము మరియొక్కనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము మరియొక్కనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము మరియొక్కనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును మరియొక్కనికి అద్భుత కార్యములను చేయి శక్తియు మరియొక్కనికి ప్రవచన వరమును మరియొకనికి ఆత్మల వివేచనయు మరియొకనికి నానావిధ భాషలను మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగచేయుచున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్ని వరాలు ఉన్నాయి? చాలా రకాలైన బుద్ధివాక్యం ఉంది, జ్ఞానవాక్యం ఉంది, ప్రవచన వరం ఉంది, స్వస్థత వరం ఉంది, రకరకాలుగా ఉన్నాయి. కానీ వీటన్నిటికీ దేవుడు ఒక్కడే. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, చాలామంది కుయుక్తితో నింపబడ్డారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఆత్మ చెప్పేటోడు, వాక్యం చెప్పేటోడి దగ్గరికి చాలామంది పోరు, స్వస్థపరిచేటోళ్ళ దగ్గరికి మస్తు మంది వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళ కోసం ఇట్లా అంటే ఒక మాట చెప్తా. మా పనేంటిది? ప్రార్థన చేయడం. నీ పనేంటిది? నమ్మడం. దేవుని పనేంటిది? కార్యం చేయడం. ఇప్పుడు నేను ప్రార్థన చేసిన, నువ్వు నమ్మినవు, కార్యం ఎవరు చేయాలా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఇంకా నేను 4 ఏండ్లు ఊగాలనుకుంటే దేవుడు కార్యం చేసినా నీ మనసు ఊగాలనుకున్నావు కాబట్టి ఊగుతూనే ఉంటావు. లేదు చాలు, దేవుడు నన్ను అభిషేకించాడు, నన్ను ఆశీర్వదించాడు, నన్ను విడిపించాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు, నేను బాగైపోయినా అని ఈ క్షణం అనుకుంటే మరొక క్షణం నీలో బలహీనత ఉండదు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదములు దేవుని యందు గుప్తమై ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వసంపద దేవుని యందు గుప్తమై ఉన్నవి. ఇప్పుడు ఇక్కడ ఆలోచన చెయ్యి, పరిశుద్ధాత్మ దేవునిలో నువ్వు అడగాల్సింది ఏంటిది? నువ్వు అడుగుతున్నవేంటిది? అది ఇస్తున్నాడు ఆయన. నువ్వు అప్పులు పోవాలనుకున్నా అప్పులు పోతున్నాయి. నువ్వు కుప్పలు పైసలు కావాలనుకుంటున్నావు, అప్పులు కావాలా, పెళ్ళిళ్ళు కావాలా, పిల్లలు కావాలా, నీకెప్పుడు ఇదే చింత మీద ఉన్నావు. కానీ ఆత్మ అపేక్షలో ఉన్నావా? ఆత్మ వరములలో ఉన్నావా? ఆత్మ ఎదుగుదల ఉన్నావా? ఆత్మ విస్తరణలు ఉన్నావా? ఒకవేళ నేను ఒక విషయం చెప్తున్నాను, నువ్వు దురాలోచన ప్రకారం అడగడం ద్వారా కొన్ని జరగకపోవచ్చు, కానీ ఆత్మను ఎవడు దురాశతో అడగరు, ఆత్మీయంగానే అడుగుతారు. నేను ఏం ప్రత్యేకంగా దేవుణ్ణి అడగలే.
ఐ విల్ టెల్ వన్ స్టోరీ. నేనేం ప్రత్యేకంగా దేవుణ్ణి అడగలే. నేను ఒకటే మాట అన్నాను, ప్రభువా ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు వాడుకుంటే చెప్పాలి. నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు వాడుకుంటే. అవును, దేవుడు ఎట్లా వాడుకుంటే నేను అట్లా వాడబడుతున్నా. వాక్యం చెప్పే దగ్గర వాక్యం చెప్తున్నా, కౌన్సిలింగ్ ఇచ్చే దగ్గర కౌన్సిలింగ్ ఇస్తున్నా, బుద్ధి చెప్పే దగ్గర బుద్ధి చెప్తున్నాం, సరిదిద్దే దగ్గర సరిదిద్దుతున్నాం, స్వస్థపరచాలనుకున్న పరిస్థితిలో స్వస్థపరుస్తున్నాం. ఏది గంటలు గంటలు పోరాడట్లేదా? గంటలు గంటలు ఇదిగో చెమట కార్చి యుద్ధము చేయట్లేదా? గంటలు గంటలు. దేవునిలో స్థిరత్వం నీకు లేకపోతే నేనేం తలగుద్దుకోవాలా? ఈ వరములున్నాయి. సహోదరుడా, బోధిస్తున్న నువ్వు తక్క కాదు. సహోదరుడా, అద్భుతాలు చేస్తున్న నువ్వు తక్క కాదు. మనిద్దరము ఒకటే. పరమ తండ్రి చేయించుచున్నాడు గనుక మనం ఈ కార్యాలు చేస్తున్నాము. ఎవరు ఎవరిని తృణీకరించినా దేవుణ్ణి తృణీకరించినట్టే. ఎవరి మధ్యలో ప్రేమలు లేకపోతే వారు దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా తిరిగినట్టే. దేవుని యొక్క డెఫినేషన్ ఏంటి తెలుసా? ప్రేమిస్తారు, అంతే చెప్పాలి. అందుకే యేసయ్యలాగా ఉండాలి. యేసయ్య మంచోన్ని చెడ్డోన్ని ఇద్దరికి సమానంగా ప్రేమిస్తాడు ఆయన. వాడు మరి బేకార్గాడు ఎప్పుడు మారాలి? మంచోడు మంచోనితోనే ఉంటే చెడ్డోడు ఎప్పుడు మారాలి? హల్లెలూయా. చెడ్డోడు ఎప్పుడు బాగుపడాలి? చెడ్డోని జీవితం ఎప్పుడు కట్టబడాలి? మంచోడు చెడ్డోనితో స్నేహం చేసినప్పుడు వాని చెడుతనం మంచిగా మారిపోవును గాక.